కాంగ్రెస్ పార్టీ ఎంత నీచ రాజకీయాలు చేస్తుంది అన్నది మనందరికీ తెలిసిందే. ఓటు బ్యాంక్ రాజకీయాలు, సూడో సెక్యులరిజం, వాళ్ళు గెలవడం కోసం దేశాన్ని సర్వనాశమైన పర్లేదు, వాళ్ళు గెలవడం కోసం ఎంతకన్నా తెగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్న ఈ వార్లో కూడా నిన్న సీజ్ ఫైర్ అనగానే ఈ టైంలో ఇందిరాగాంధీ ఉంటే బాగుండేది, మోడీ వెనకడిగేశాడు, భయపడ్డాడని ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. సో ఏ సమయంలో ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఇందిరాగాంధీని అంటే దేశ ప్రజలు గుర్తు చేసుకుంటారు. ఏమంతా ఆమె చేసిందని గుర్తు చేసుకుంటారు. సరే, 1971 వార్లో బంగ్లాదేశ్ని విడగొట్టింది. మరి అప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా లేవు. ఆ పీఓకేని వాపస్ తీసుకుంటే అయిపోయేది కదా. అంత ఇదిగా ఉంటే అక్కడ బంగ్లాదేశ్లో ఇది జరుగుతూ ఉంటే మన ఆర్మీ హెల్ప్ చేసింది, బంగ్లాదేశ్ విడిపోయింది. అంత మాత్రాన గుర్తు చేసుకో. సరే, ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళు పరిపాలించింది కదా. మరి ఎన్నో తీవ్రవాద దాడులు జరిగినాయి. ముంబై అటాక్ జరిగినప్పుడు కూడా రెస్పాండ్ కాకపోతుంది. మనం చంపుకోరలేదు తీవ్రవాదులని. ఏ రోజు కూడా పాకిస్తాన్ మీద రియాక్ట్ కాలేదు. మోడీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఏ చిన్న అటాక్ చేయడానికి కూడా భయపడి చచ్చిపోయారు. ఏ చేసినా మన జవాబు తీవ్రంగా ఉంది. సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, బాలాకోట్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ కావచ్చు.